అందరికీ నమస్తే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నాయకులు అవినీతి భూ కబ్జాలు ఏ విధంగా చేస్తారో అందరికీ తెలుసు. దీంట్లో ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించి నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యుడిగా ఉన్న పెట్ల ఉమాశంకర్ గణేష్ అడిడేట్ కేసులు స్టార్ అంటారు ఈయన్ని. ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్ అనే వ్యక్తి ఏం చేశాడు? ఈ 5 ఏళ్లలో నియోజకవర్గానికి చేసింది శూన్యం. ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్ అనే వ్యక్తి ఈయన నియోజకవర్గంలో చేసింది ఏంట్రా అంటే భూ కబ్జాలకు బ్రాండ్ అంబాసిడర్ ఈయన. అదేవిధంగా ఇసుక అక్రమ రవాణా సెక్షన్ 341, 188, 283 కింద పెండింగ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఐపీసీ సెక్షన్ 283, 34, 341, 188 కేసులు కూడా. ఈయన ఏంటంటే భూ కబ్జాలకి బ్రాండ్ అంబాసిడర్. 1, 2 కాదు, అనేక భూ కబ్జాలు చేసిన భూ కబ్జాదారుడు ఎవరు? ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్. ఈయన ఏంటంటే గోలుగొండ మండలంలో అడవిలో సైతం అక్రమ తవ్వకాలు జరిపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే ఈ పెట్ల ఉమాశంకర్ గణేషే. అదేవిధంగా 15 కోట్ల రూపాయలు వజ్రాలు కూడా కొట్టేశాడని ఈయన పైన ప్రధానంగా ఆరోపణ ఉంది. అడ్డు చెబితే ఎవడైనా అడ్డు తొలగించేస్తాడు. ఈయన ఏంటంటే ఎవడన్నా వచ్చి అన్నా మీరు చేసే తప్పు అన్నా ఈ విధంగా చేస్తూ ఉన్నారు భూ అక్రమాలు అంటే ఈయన ఏం చేస్తాడంటే వాళ్ళని భూమి మీదే లేకుండా చేస్తా ఉన్నాడు ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్. అదేవిధంగా ఈ ఎమ్మెల్యేని చూస్తే జనాలు కూడా భయపడతా ఉన్నారు. ఏంట్రా నాయన వీడేం చేస్తాడో, ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తాడో అని జనం కూడా భయపడదు. ఎక్కడన్నా ఎమ్మెల్యేని చూస్తే ప్రజలు ఆప్యాయంగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. కానీ ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్ని చూస్తే ఏంటంటే వాళ్ళు కూడా బెంబెలెత్తున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. అదేవిధంగా అక్రమ రవాణాకు అధికారులకు ఒత్తాసు పలుకుతూ ఉంటాడు. అక్రమ రవాణాలు చేయడం ఇవి ఈయన ఎక్స్పర్ట్. ఎదిరిస్తే ఎవడైనా కానీ కక్ష సాధింపు చేస్తాడు. అదేవిధంగా ఎందరో మంది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నాడు ఉమాశంకర్ గణేష్ అనే వ్యక్తి. మనం చూస్తే కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి ఒక దళిత డాక్టర్ని సుధాకర్ని చంపేసిన ద్రోహి ఎవరంటే ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్. ఇవి మాత్రమే కాకుండా నియోజకవర్గంలో భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దాదాగిరీలు, దౌర్జన్యాలు చేస్తూ తన అనుచరులతో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం, చేసిన అవినీతి ఫుల్ ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్. నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలారా, ఈ అవినీతి పరుణ్ణి, ఈ తిమ్మింగళం గురించి ఒక్కసారి తెలుసుకోండి.